అనకాపల్లి జిల్లా సబ్బవరం మండల కేంద్రంలోని మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి ఉత్సవాన్ని మండల వైసీపీ అధ్యక్షుడు కరీబాబు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే పెందుర్తి నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జ్ అన్నంరెడ్డి ఆదిప్రాస్ ముఖ్య అతిథిగా హాజరై వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం కేకును కట్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ సందర్భంగా అన్నంరెడ్డి ఆదిప్రాజ్ మాట్లాడుతూ వైఎస్ ముఖ్యమంత్రిగా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత వైఎస్ఆర్ కే దక్కుతోందని వైఎస్ఆర్ సేవలను కొనియాడారు. అనంతరం స్థానిక పిహెచ్సిలో రోగులకు పండ్లను పంచిపెట్టారు. ఈ సందర్భంగా పిహెచ్సి ఆవరణలో మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు పాల్గొన్నారు. ఒకటి కాదు, రెండు కాదు, అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు పూర్తిగా అందుబాటులో ఉండేటువంటి విధంగా ₹1 లంచం లేకుండా, అవినీతి లేకుండా సంక్షేమం అందించినటువంటి మొట్టమొదటి నేత రాజశేఖర రెడ్డి గారు. రాజీవ్ ఆరోగ్యశ్రీ కానివ్వండి, పిల్లలు ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా చదువుకునేటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమం కానివ్వండి, 108 కానివ్వండి, 104 కానివ్వండి, జలయజ్ఞం, ఇలా చెప్పుకుంటూ పోతే అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ఈరోజు ముఖ్యంగా సభవరం కోసం ఉండాల రవికుమార్ గారు చెప్పారు. అదేవిధంగా ఒక సభవరమే కాదు, విశాఖపట్నం జిల్లాలో తీసుకుంటే మన ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, మన పెందుర్తి కాన్స్టిట్యూన్సీ వరకు వస్తే ఎన్టీపీసీ ఎక్స్పాన్షన్ కానివ్వండి, అదేవిధంగా మన జిల్లా వరకు వస్తే స్టీల్ ప్లాంట్ ఎక్స్పాన్షన్, ఇవాళ మనం అద్భుతంగా తిరుగుతున్నటువంటి BRTS రోడ్స్ కానీ, ఆ భీమిలి వైజాగ్ కారిడార్ కానీ, ఇలా అనేకమైనటువంటి ఇవాళ విమ్స్ హాస్పిటల్ కానివ్వండి, ఇలా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కూడా విశాఖపట్నం మీద ఎక్కువ దృష్టి పెట్టినటువంటి నేత రాజశేఖర రెడ్డి గారు. ఇప్పుడు అటువంటి నేత మన మధ్య లేకపోవడం అనేటువంటిది మనందరి తాలూకా దురదృష్టం. కానీ ఏదైతే ఆయన ఆశయాలు కొనసాగించడానికి అనేకమైనటువంటి అడ్డంకుల్ని ఎదిరించుకుంటూ, అనేకమైనటువంటి ఆటుపోటులను తొట్టుకుంటూ మరి మాజీ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఒక పార్టీని స్థాపించడం, ఒక్క సీట్ నుంచి మొదలై, ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే నుంచి మొదలై ఇవాళ 151 సీట్లకి మనం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అయితే మళ్ళీ కొన్ని ఒడిదొడుకులు వస్తూ ఉంటాయి. ఖచ్చితంగా మళ్ళీ ఏదైతే ఉందో మళ్ళీ గతంలో కన్నా 2029 ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సత్తాతో వాళ్ళందరూ కూడా కలిసికట్టుగా పనిచేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఎవరు అధైర్యపడాల్సిన అవసరం లేదు. మనందరం కూడా కలిసికట్టుగా ఉంటే ఇవాళ ప్రతి గ్రామంలో కూడా సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, ఎంపీపీలు కానీ, జెడ్పీటీసీలు కానీ అన్ని కూడా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నాము. మనందరూ కూడా కలిసికట్టుగా పోరాడదాం. ప్రతి ఒక్కరికి అప్పుడు అండదండగా కలిసికట్టుగా ఉంటే ఎవరు కూడా ఏం చేయలేరంటే మీరు అందరూ కూడా గమనించుకొని మరి వాళ్ళంత పెద్ద ఎత్తున మరి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలందరికీ కూడా పేరు నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి సోదరులు గండి రవికుమార్ గారు కూడా మరి అన్ని కార్యక్రమాలను కూడా మరింత బాధ్యత తీసుకొని కలిసికట్టుగా అందరం కూడా కలిసి పనిచేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం.